హాయ్ గైస్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో గైస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ప్రజెంట్ అయితే లైవ్లో అయితే ఉన్నాయి. సో ఎవరైతే ప్రైమ్ యూజర్స్ ఉంటే నిన్న స్టార్ట్ అయ్యాయి. నాకు అక్కడ ప్రైమ్ యూజర్ అయితే లేదు, అందుకని నేను మీకు నిన్న వీడియో చేయలేదు. బట్ ఇప్పటికి ఆలస్యం అయితే ఏం లేదు గైస్. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్. సో ఇక్కడ మనకి ఏమేమి కనపడేటి తీసుకుంటే బాగుంటుందా లేదా అనేసి మీకు అయితే ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి, చివరిదాకా అయితే చూడండి. సో ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకి నౌ హ్యాపీనెస్ హ్యాస్ నౌ బౌండ్స్ అనేసి కనపడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి హెచ్డిఎఫ్ బ్యాంక్ మీద మనకి 10% వరకు క్యాష్ బ్యాక్ ఉంది. సో అప్ టు మనకి 12,000 వరకు అయితే బ్యాక్ అయితే వస్తుందంటున్నారు. బట్ ఎంతవరకు వస్తుందో తెలియదు. సో ఇక్కడ చూసుకుంటే 10% మనకి మినిమం డిస్కౌంట్ చూసుకున్నామంటే 4,750 రూపీస్ అయితే ఉంది. అలాగే బోనస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ చూసుకున్నామంటే 7,250 రూపీస్ అయితే ఉంది. సో ఇది మనకి డెబిట్ కార్డ్స్ అలాగే క్రెడిట్ కార్డ్కి సంబంధించిన బోనసెస్ అనమాట. సో చూద్దాం, మనకి ఇప్పుడు మొబైల్స్ గురించి అయితే మారదాం. సో కొన్ని డీల్స్ అయితే బాగున్నాయి గైస్ మొబైల్స్ మీద అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి OnePlus అయితే ఉందన్నమాట. సో సార్ OnePlus గురించి అయితే చూద్దాం. సో వ్యూ ఆల్ డీల్స్ కొట్టేసామంటే OnePlus మీద మనకి చాలా మంచి డీల్స్ అయితే ఇచ్చారు. సో OnePlus 18 సో రీసెంట్గా లాంచ్ చేశారు. మంచి బాగానే ఉంది ఫోన్ అయితే. బట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు అయితే మాత్రం అప్గ్రేడ్ అయితే కాకండి. సో ఒకవేళ అప్గ్రేడ్ కాకుండా డైరెక్ట్ మీరు ఒక కొత్త ఫోన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం అక్కడ మీకు OnePlus 80 అనేది బాగుంటుంది. ఆల్రెడీ మీరు OnePlus 8 కానీ 7 Pro కానీ యూస్ చేస్తుంటే మాత్రం మీరు మేజర్గా అయితే అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు గైస్. కెమెరా మనకి చేంజెస్ అయితే చేశారు, అంతకుమించి మనకి పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. సో ఒకవేళ మీరు అప్గ్రేడ్ కావాలనుకుంటే మాత్రం OnePlus నుంచి 80కి అయితే అప్గ్రేడ్ కాకండి. సో ఇక్కడ చూసుకుంటే డీల్స్ ఆన్ టాప్ బ్రాండ్ మొబైల్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఏదైతే ఐఫోన్ మీద నుంచి చూద్దాం. సో iPhone 11 పైన మనకి చాలా ఆఫర్స్ అయితే వచ్చాయి. సో 47,990 రూపీస్ ప్రైస్కి అయితే తీసుకొస్తున్నారు. అప్ టు మనకి దగ్గర చాలా ప్రైస్ అయితే డ్రాప్ అయిందనమాట. 64,000 రూపీస్ నుంచి మనకి 47,000 రూపీస్కి అయితే డ్రాప్ అయిపోయింది. సో చూసుకున్నామంటే ఇక్కడ మనకి దగ్గర 26% వరకు అయితే మనకి క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తే మనకి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారనమాట. సో తీసుకోవచ్చు దీని అయితే మీరు ప్రజెంట్. అలాగే మీరు ఏదైనా హెచ్డిఎఫ్ బ్యాంక్ కార్డ్స్ యూస్ చేస్తే మాత్రం మీకు ప్రైస్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది. సో ఐఫోన్ తీసుకోవాలి ఒక 50,000 లోపల అంటే డోంట్ మిస్ ది iPhone 11 గైస్. సో చాలా క్రేజీ ప్రైస్ రేక్ వచ్చింది. అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా ఒక వీడియో చేశాను. సో అక్కడ మనకి iPhone SE 25K అయితే వచ్చింది. ఇట్ విల్ బి సూపర్ అనమాట. సో ఐఫోన్ అయితే మీరు మిస్ చేసుకోకండి, డీల్స్ అయితే బాగున్నాయి. అలాగే మనకి సామ్సంగ్ A21 అలాగే రెడ్మీ Note 9, దాని తర్వాత సామ్సంగ్ M31. సో సామ్సంగ్ అయితే మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే కనపడదు. మ్యాక్సిమం మీకు కెమెరాలోనో బ్యాటరీలోనో చేంజెస్ అయితే ఉంటాయి. సేమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తుంటారు. సో తెలిసిందే 9611 ప్రాసెసర్ వాళ్ళ ఓన్. అలాగే వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెసర్ అది. సో ఇప్పటికీ అలా ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు చూడండి, Exynos 9611 ప్రాసెసర్. సో ఇదే ప్రాసెసర్తో ఎన్ని మొబైల్స్ చేస్తారో వాళ్ళకే తెలియదు. సో ఇదే ప్రాసెసర్ అంతా కంటిన్యూ చేస్తారు. సో ఒకవేళ మీకు సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే వగేరా బ్యాటరీ ప్రాసెసర్ నాట్ టచ్ మచ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు టైంలో మీరు ఇదైతే తీసుకోవచ్చు. బట్ ప్రాసెసర్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నప్పుడైతే మీరు గో విత్ అదర్ మొబైల్స్. ఒక మనకి రెడ్మీ Note 9 Pro Max ఉంది. అలాగే పోకో సిరీస్లో మనకి సిరీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి రెడ్మీ Note 9 సో చాలా తక్కువ ప్రైజ్కి అయితే వస్తుంది. సో చూసారు కంటే మనకి ఇక్కడ 10,999 రూపీస్ ప్రైజ్ అయితే ఉంది. సో తీసుకోవచ్చు. ఆ ప్రైజ్ రేంజ్ మనకైతే బాగుంటుంది. మీడియాటెక్ సంబంధించిన ప్రాసెసర్ అయితే యూస్ చేశారు, G85 ప్రాసెసర్. ఒకవేళ మీరు గేమింగ్స్ లవర్స్ బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం G85 అనేది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ గేమింగ్ కోసం అయితే. సో డోంట్ మిస్ ద డీల్ గైస్. సో కావాలంటే లింక్లో డిస్క్రిప్షన్స్లో నేను లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. రెడ్మీ Note 9 Pro స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో దీన్ని తీసుకొస్తున్నారు. సో Pro Maxకి ప్రోకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ ఇది మనకి ప్రైస్ అమౌంట్ పెరిగి మనకి తగ్గిందనమాట. సో 24% మనకి క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. సో ఆ ప్రైజ్ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. విత్ డిస్కౌంట్స్ అయితే కూడా మనకి ప్రొవైడ్ అవుతుంది అనమాట. సో సామ్సంగ్ మీకు వెళ్ళాలంటే మీరు ప్రాసెసర్ మీద ఆశలు వదులుకోండి. అలాగే మిగతా తీసుకోవాలంటే మాత్రం వేరే ఫోన్స్ అయితే ఉన్నాయి. డిస్ప్లే అయి కావాలంటే మాత్రం సామ్సంగ్ అయితే వెళ్ళండి. సో కింది స్క్రోల్ డౌన్ చేసామంటే నాకు బెస్ట్ అనిపించిన ఫోన్స్ అయితే. అలాగే మీకు వివో V17 కూడా ప్రైస్ తగ్గింది. సో కొంప తీసి మీరు దాని వైపు మాత్రం వెళ్ళకండి. సో అది అసలు వర్త్ బయింగ్ కాదనమాట. ఆ ప్రైస్ రేంజ్కి 17,000 ఎంతో ఉందండి. సో ఆ ప్రైస్ రేంజ్ తీసుకోకండి మీరు వివో V17 అనేది. బికాస్ అక్కడ ఆ ప్రైస్ రేంజ్కి అయితే అది బాగాలేదు. సో లెట్ వి స్కిప్ ఇట్ దట్, అది స్కిప్ చేసేయండి. దాని తర్వాత మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫ్యాన్ ఎడిషన్ అయితే ఉంది. మనకి 49,990 రూపీస్ ప్రైస్ ఎంతో చేశారనమాట సామ్సంగ్ అయితే. సో అక్కడ మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి FE మోడల్ అనేది బాగుంది. సో అక్కడ మీరు తీసుకున్నా కానీ మీకు బాగుంటుంది. 2020 మోడల్ అయితే ఖచ్చితంగా మనకి చాలా తక్కువ ప్రైస్ రేంజ్కి తీసుకొస్తున్నారు. సో అఫ్కోర్స్ ఇక్కడ మనకి FE మోడల్ అయితే లేదు అనుకుంటున్నాను. సో స్కిప్ అయినట్టుంది. సో FE మోడల్ పైన మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో గో విత్ FE. అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ Note 10 Lite. సో దాన్ని తీసుకోవడం కన్నా మీరు సామ్సంగ్ మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి. S20+ అయితే ఉంది, మీరు అక్కడ తీసుకోవచ్చు. అది మీకు ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను వీడియోలో, ఫ్లిప్కార్ట్ వీడియోస్లో అయితే. సో దాని అయితే తీసుకోండి. యాపిల్ మన డీల్స్ అయితే బాగున్నాయి, యాపిల్ తీసుకోవచ్చు.
బట్ మంచిది కెమెరా తీసుకోవాలి, మంచి క్వాలిటీ కావాలంటే సామ్సంగ్, లేదా అన్ని మనకి ప్రాసెసర్ విత్ ఎవ్రీథింగ్ కావాలనుకుంటే మనకి పోకో సిరీస్, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి మనకి ల్యాప్టాప్ డీల్స్ అయితే చూద్దాం. సో కెమెరాస్ ఫోన్స్ మీద అయితే ఆల్మోస్ట్ చెప్పేసాను అయితే అనుకుంటున్నాను. OnePlus 8 సిరీస్ అయితే ఉంది, మనకి iPhone 11 అయితే ఉంది, సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే కూడా ఉంది. సో అన్నీ అయితే ఇవి నాకు కొంచెం బెస్ట్ అనిపించింది. బట్ డోంట్ గో విత్ వివో V17. సో అక్కడ ప్రైస్ రేంజ్కి బాగాలేదు అది. సో దానికన్నా మీరు ఇంకా మంచి ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఏదైతే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ల్యాప్టాప్ డీల్స్ గురించి మారితే, సో ల్యాప్టాప్స్ అంటే తలగా నొప్పిగా. సో ఏ మోడల్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇక్కడ నేను ఒక వీడియో సంబంధించిన లింక్ అయితే వదిలేస్తాను. సో అది ఒకసారి మీరు చూడండి. ల్యాప్టాప్ తీసుకునే ముందు మనం ఎటువంటి కాన్ఫిగరేషన్ అంటే మినిమం బేసిక్ గైడ్ అనేది అయితే నేను ఆ వీడియో చెప్పాను. సో ఆ వీడియో మీరు స్కిప్ చేసి ఉంటే ఒకసారి ఇక్కడ ఐకార్డ్స్ వదిలేస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇక్కడ మనకి 30,000 రూపీస్లో చూసుకుంటే i3 10 ప్రాసెసర్ అయితే వస్తుందో. సో అంతకన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇక్కడ మీరు పీసీ బిల్డ్ చేసుకోవడం ఇంకా బెటర్ అని చెప్తాను. సో ఇక్కడ మనకి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3i. సో ఇంటెల్ సంబంధించిన i3 10 ప్రాసెసర్ అయితే ఉంది, 4GB ఇంటర్నల్ స్టోరేజ్, 1TB హార్డ్ డ్రైవ్. సో సూపర్ అయితే ఉంటుంది. బట్ ఇది కూడా మనకి ఇంటిగ్రేటెడ్ అయితే గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంటుంది, ఇంటెల్ సంబంధించిన UHD గ్రాఫిక్స్ కార్డ్. సో ఆ ప్రైస్ రేంజ్ మీకు అదే వస్తుంది, అంతకుమించి ఎక్కువ రాదనమాట. అలాగే మనకి మ్యాక్సిమం చూసుకున్నామంటే లెనోవోని అయితే కన్సిడర్ చేసుకోండి. డెల్ కూడా బాగుంటుంది, బట్ డెల్ కాస్త ప్రైసింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో చూసామంటే మనకి సేమ్ ప్రాసెసర్తో సేమ్ స్పెక్స్తో మనకి చూసామంటే 35 ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి 30,000 రూపీస్ అవుతుంది. సో 5,000 రూపీస్ 6 ఫీల్ గ్యాప్ అనమాట. సో దట్స్ వై మనకి డెల్ అనేది బాగుంటుంది. బట్ రఫ్ అండ్ టఫ్కి ఒకవేళ మీరు ప్రైస్ తగ్గించుకోవాలనుకుంటే గో విత్ దట్. సో డెల్ మనకి 50,000 రూపీస్లో వచ్చేసరికి ఇది అంత బెస్ట్ ల్యాప్టాప్ అయితే కాదు. సో ఇన్స్పిరాన్ గురించి సో దాని గురించి మనం స్పెషల్గా అయితే మాట్లాడు. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ 50,000 అక్కడ మనకి MSI GF63 అయితే వస్తుంది విత్ మనకి 1650 మ్యాక్స్ క్యూ గ్రాఫిక్స్ కార్డ్. సో ఇట్ విల్ బి సంథింగ్ అనమాట. సో అక్కడ సూపర్ అయితే ఉంటుంది. సో గో విత్ MSI GF63. అలాగే మీకు 2-in-1 ల్యాప్టాప్స్ కావాలంటే అప్పుడు మీరు డెల్ కానీ HP పెవిలియన్ టచ్ స్క్రీన్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అంతేగాని మీరు ఆ ప్రైస్ రేంజ్ ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఆఫ్ కోర్స్ మనకి చాలా మోడల్స్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అన్నీ చూడకండి, మీరు ఈ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఒక ల్యాప్టాప్ తీసుకోవాలంటే వాట్ టు బి కన్సిడర్ అనేసి. సో మనకి ఖచ్చితంగా గేమింగ్ ల్యాప్టాప్ అంటే ఖచ్చితంగా మీకు SSD అయితే ఉండాలి. దాంతోపాటు మీకు గ్రాఫిక్స్ కార్డ్, NVIDIAకి సంబంధించిన గ్రాఫిక్స్ కార్డ్ కానీ AMDకి సంబంధించిన గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉండాలి. ఒకవేళ మీ బడ్జెట్ లో బడ్జెట్ అంటే మాత్రం అక్కడ మీరు MIకి సంబంధించిన నోట్బుక్ ఉంది కదా, సో అదైతే తీసుకోండి. 14 సిరీస్ సూపర్గా అయితే ఉంటుంది. లేదంటే డెల్ కానీ మీరు లెనోవో కానీ ఇక్కడ తీసుకునే బాగుంటాయి. సో ఆఫర్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి కదా. సో మిస్ చేయకండి. ఇక మనకి డెల్లే మీరు ఖచ్చితంగా డెల్ తీసుకోవాలి బ్రదర్ అంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. బట్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ విత్ ఒక్కోసారి మనకి ఇంటెల్ వస్తుంది, ఒక్కోసారి మనకి AMD సిరీస్ అయితే వస్తుంది. సో అది మీ కన్సిడరేషన్. సో మ్యాక్సిమం లెనోవో అయితే మనకి కొంచెం బెటర్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. గో విత్ లెనోవో ఆర్ డెల్. HP అయితే మీతో బ్రాండ్స్ అన్ని కూడా బాగుంటాయి. సో అది మీ బ్రాండింగ్ అనేది మీ ఇష్టం. సో అది మీ చాయిస్కి అయితే వదిలేస్తున్నాను. నెక్స్ట్ చూసామంటే మనకి 22,000 రూపీస్ నుంచి 85,000 రూపీస్. సో చూద్దాం మనకి ఇక్కడ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేసి. సో ఫస్ట్ వన్ లెనోవో ఐడియాప్యాడ్ థింక్ప్యాడ్. సో ఇది మనకి 8 GB అలాగే 1TB హార్డ్ డ్రైవ్ SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి గ్రాఫిక్స్ కార్డ్ చూద్దాం, అంటే ఏ గ్రాఫిక్స్ కార్డ్ ఇచ్చారు ఏంటి అనేసి. సో మ్యాక్సిమం మనకి ఇంటిగ్రేటెడ్ ఇచ్చారని అయితే అనుకుంటున్నాను. సో ఇంటిగ్రేటెడ్ కాకుండా మనకి డెడికేటెడ్ ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ మనకి గ్రాఫిక్స్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏం లేవు గాయస్. సో చూసామంటే మనకి ఆల్సంతవరకు ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంటుంది. సో తీసుకోకండి దీని అయితే మీరు. అలాగే మనకి డెల్ ఇన్స్పిరాన్ అయితే ఉంది, ఇన్స్పిరాన్. సో ఫుల్ HD i7 8th జనరేషన్ ప్రాసెసర్ 8GB. సో ఇది కూడా మనకి సేమ్ అలాగే ఉంటుంది, ఇది ఇంటిగ్రేటెడ్. సో డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ తీసుకున్న ఆ ప్రైస్ రేంజ్ మీకు చాలా అయితే ఉన్నాయి విత్ డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్స్ అయితే. సో ఇక్కడ చూసుకున్నాను మనకి లెనోవో ఉంది, అవిటా లిబ్రా ఉంది, అలాగే మనకి HP ఉంది. సో HP 35Kగా వస్తుంది. సో చూస్తున్నాం మనకి ఏమైనా మంచి డీల్స్ దొరుకుతాయని. సో 45కి 49,990. సో ఇక్కడ మీకు MSI అయితే వస్తుంది కదా. సో MSI GF63. సో అది మీకు చూపిలేదు అనుకుంటున్నాను నేనైతే. సో MSI GF63 చూసారని మీకు అక్కడ ప్రైస్ రేంజ్ బాగుంటుంది అనమాట. సో అది మీకు బెటర్గా అయితే ఉంటుంది వీటితో కంపేర్ చేసామంటే. బట్ బ్రాండింగ్ అనేది చాలామంది వినేండకపోవచ్చు, బట్ ఇట్స్ ఓకే. బట్ MSI అనేది నేను వాడే ప్రజెంట్ ల్యాప్టాప్, ఆ ప్రైస్ రేంజ్ మీరు తీసుకోవచ్చు. సో అఫ్కోర్స్ ఇది మనకి 79,000 రూపీస్ అనమాట. సో దీంట్లో మళ్ళీ మనకి మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఒక్క నిమిషం నేను మోడల్స్ అయితే చూపిస్తాను మీకు. సో మోడల్స్ చూసారంటే మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసామంటే మనకి 54,000 రూపీస్ విత్ మనకి i5 9th generation processor, 8 GB of RAM, 512GB SSD, 4 GB of NVIDIA GTX 1650 Max Q. సో ఇక్కడ మనకి 54,000, ఇక్కడ మనకి 40,000 వితౌట్ మనకి చూసారు కదా i5 10th generation. ఇది ఒకటే తెలిసింది, మీదంటే మనకి అంత బాగుండదు. సో గో విత్ మీరు MSI ఆర్ ROG సిరీస్ అయితే వెళ్ళండి. డెల్ G3 ఇస్ ఓకే. HP పెవిలియన్ గేమింగ్ ల్యాప్టాప్ ఓకే బాగుంటుంది. సో యాపిల్ కావాలంటే యాపిల్ తీసుకోండి. సో యాపిల్లో మనకి మ్యాక్బుక్ ఎయిర్ అయితే ఉంది. సో యూ కెన్ గో విత్ ఇట్.
ఆర్ అగైన్ మీరు ఇక్కడ మనకి డీల్స్ అయితే ఉన్నాయి. సో 75,000 ఇక మనకి పెవిలియన్ అయితే ఉంది. సో ఇది మనకి బాగానే ఉంది. సో 1650 గ్రాఫిక్స్ కార్డ్ దీనికన్నా మనకి మ్యాక్స్కి అనేది ఇంకా బెటర్గా అయితే ఉంటుంది బికాస్ మనకి ఇక్కడ ఎస్ఎస్డి అయితే ఉందన్నమాట. సో ఇక మనకి డెల్ G3 సో 80,000 ఆ ప్రైమ్ తీసుకుంటే మాత్రం డెల్ G3కి అయితే వెళ్ళండి, లేదంటే మ్యాక్బుక్ తీసుకున్నాను, మీకు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో చూస్తే మనకి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు చెప్పినట్టు చేయండి అయితే మేము అయితే డెల్ G3 అయితే తీసుకోండి, బాగున్న ఆఫర్స్ అయితే. సో మ్యాక్సిమం మనకి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి గైస్ మనకి ల్యాప్టాప్స్ మీద వాట్ ఎవర్ మేబీ. బట్ తీసుకున్నప్పుడు మీరు చూడండి మీకు మీ వర్క్ ఏంటి, మీ కన్వీనియంట్ ఏంటి, మీ పర్పస్ ఏంటి అని తెచ్చుకోండి, మీరు చెక్ చేసుకోండి. బట్ 2-in-1 ల్యాప్టాప్స్ జోలికి మాత్రం వెళ్ళకండి బికాస్ అది ఎక్కువ త్వరగా పాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎందుకనేది అర్థం చేసుకోండి, 2-in-1 ల్యాప్టాప్స్ అనేది పాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో యాసూస్ కూడా బాగానే ఉంటుంది కదా. సో బట్ లైట్ అండ్ థిన్ ల్యాప్టాప్స్ బాగుంటుంది, 8 GB ఆఫ్ ర్యామ్, 32 GB ఆప్టెన్ మెమరీ. బట్ ఇది కూడా మనకి ఏదైతే ఇంటిగ్రేటెడ్ అయితే ఇస్తారు గైస్, సో అదొక్కటే మనకి డ్రాబ్యాక్. అన్నీ బాగుంటాయి కానీ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో అదొక్కటే మనకి డ్రాబ్యాక్ అనమాట, మిగతా అన్ని సూపర్గా అయితే ఉంటాయి. సో చూడండి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ విత్ ప్రైసింగ్ కూడా మనకి చాలా ఎక్కువ ప్రైస్ చేశారు, 65,000 రూపీస్. సో అక్కడ పర్ఫెక్ట్గా మీకు గేమింగ్ కావాలంటే యూ కెన్ గో విత్. సో చాలా మోడల్స్ మీద మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో మీకు కావాలంటే నాకు టెలిగ్రామ్లో మీరు లింక్ అయితే పంపించండి, ఐ మీన్ టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, అక్కడ నుంచి నేను మీకు లింక్స్ సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి, ఇక్కడ గో విత్. సో ఇది మనకి అయితే మొబైల్స్ అలాగే ల్యాప్టాప్స్. ఒకసారి మనం ఈ డిఎస్ఎల్ఆర్స్ గురించి చూద్దాం. సో డిఎస్ఎల్ఆర్స్ కూడా చాలామంది అడుగుతుంటారు. సో ఇక్కడ చూసుకున్నామంటే కెనాన్కి సంబంధించింది. సో కెనాన్ 1500D. సో ఎవరైనా ఫోటోగ్రఫీస్ తీసుకోవాలనుకుంటే సో చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. ఇది ఒక డిఎస్ఎల్ఆర్ అన్నమాట. సో ఫోటోగ్రఫీ మేజర్గా ఫోటోగ్రఫీస్ కంటే తీసుకోండి, బట్ వీడియోగ్రఫీస్ కంటే మాత్రం డోంట్ గో విత్ ఇట్. సో ఇది ఇంకా మంచి కెమెరాస్ అయితే ఉన్నాయి. ఇంకా పాయింట్ అండ్ షూట్స్ కెమెరా జోలికి అయితే వెళ్ళకండి గైస్. సో పాయింట్ అండ్ షూట్స్ కన్నా మీకు డిఎస్ఎల్ఆర్స్ బాగుంటాయి అనమాట. అలాగే మనకి ఇవన్నీ హై ప్రైజ్ అయింది, ఇన్ని ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కెనాన్ ESR సో 5D Mark II Mark IV కన్నా మీరు EOS R6 కానీ 5 కానీ తీసుకోండి, అక్కడ బాగుంటుంది. అలాగే అన్ని పాయింట్ అండ్ షూట్స్ ఉన్నాయి. అలాగే మనకి కెనాన్ సంబంధించిన EOS M6 Mark II. సో M6 Mark II 72,000 అవుతుంది గైస్. సో ఆ ప్రైస్ రేంజ్ మీరు సోనీ ఆల్ఫా A6400 తీసుకోండి బికాస్ మనకి సోనీ అనేది 6K కెమెరాని అంటే మనకి 6K లెన్స్ని అయితే వీళ్ళు డౌన్ గ్రేడ్ అయితే చేస్తుంది. సో 6K ఫుటేజ్ని అయితే సో అక్కడ దీన్ని తీసుకోవడం కన్నా మీరు సోనీ తీసుకోండి, మీకు వీడియో క్వాలిటీ అనేది బాగుంటుంది, ఆటో ఫోకస్ సూపర్గా అయితే ఉంటుందన్నమాట, అది తీసుకోండి మీరైతే. అలాగే లెన్సెస్ మీద కూడా మనకి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఖచ్చితంగా ఒక మంచి కెమెరా తీసుకోవాలనుకుంటే కెనాన్ 200D Mark II, కెనాన్ 200D, కెనాన్ M50. సో అఫ్కోర్స్ మనకి కెనాన్ M50 Mark II అయితే వచ్చింది, దాన్ని తీసుకోవచ్చు మీరు. లేదంటే మనకి లో అండ్ బడ్జెట్ అయితే లుమెక్స్ ఉంది కదా, సో పారాసానిక్ లుమెక్స్ G85 అది తీసుకోండి. లేదంటే మీకు G7 అయితే కూడా వచ్చింది, సో దానితో కూడా మీరు తీసుకోవచ్చు. హై ప్రైజ్ రేంజ్కి వెళ్ళేసరికి మీరు సోనీ ఆల్ఫా A61 కానీ A64 కానీ A66 అక్కడైతే తీసుకోండి, అది మీకు ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. సో ఇది బేసికల్గా కెమెరాస్ గురించి మనం ఆడితే డీల్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. సో డోంట్ మిస్ ద డీల్స్. సో డీల్స్ కూడా మనకి బాగున్నాయి. సో చూసుకున్నా అంటే మనకి టీవీస్, సో టీవీస్ కూడా మనకి చాలా టీవీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి, నేనైతే చూపిస్తాను. సో ఇక్కడ చూసామంటే టీవీస్ మీద అయితే ఉన్నాయి. సో ఎంఐ టీవీ బాగానే ఉంటుంది మనకి, ఎంఐ టీవీ 4A Pro. సో ఇక్కడ మీకు హార్జన్ ఎడిషన్ అయితే కూడా వస్తుంది, సో అదైనా మీరు తీసుకోవచ్చు. బట్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, మీరు పెద్ద అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కొన్ని అప్డేట్స్ అయితే మనకి సేమ్ అయితే ఉంటాయి, సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. ఒకవేళ మీరు మంచి తీసుకోవాలనుకుంటే OnePlus Y సిరీస్ సో బాగుంటుంది. సో ప్రైస్ కూడా తగ్గించారు మనకి, ఎంత తగ్గించారంటే 30% వరకు ప్రైస్ తగ్గింది. సో అక్కడ మీరు Y సిరీస్ తీసుకోవచ్చు. బట్ మీకు 15,000 రూపీస్ కానీ అక్కడ మీకు హెచ్డి రెడీ డిస్ప్లే అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫుల్ హెచ్డి కావాలా 4K కావాలంటే ప్రైజెస్ అనేది ఎక్కువ పెట్టాలి. సో కామన్ అనమాట. అలాగే మనకి LG సిరీస్లో అయితే కూడా ఉన్నాయి. సో LGలో కూడా మనకి మంచి పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది, OnePlus కానీ LG కానీ అన్నిట్లయితే. సో OnePlusకి వచ్చేసరికి ఇక్కడ Y సిరీస్ దీంట్లో ఫుల్ హెచ్డీకి వచ్చేసరికి మనకి 23,990 రూపీస్ అయితే పడింది. సో అక్కడ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ అదే ప్రైస్ రేంజ్కి మనకి 4K సిరీస్ అయితే కూడా ఉందన్నమాట. సో iFalcon K31 అలాగే VU సిరీస్ కానీ అక్కడ ఉన్నాయి. బట్ ఏంటంటే OnePlus అనేది మనకి బాగుంటుంది. సో అదొకటే మెయిన్ రీజన్ అనమాట. అలాగే సామ్సంగ్ నుంచి కూడా బాగుంటుంది. సో ఎంటర్టైన్మెంట్ సిరీస్లో సో తీసుకోవచ్చు, అక్కడ కూడా మీరు 14,000. బట్ ఇది కూడా మనకి హెచ్డి రెడీ టీవీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొంత మీరు యాడ్ చేసుకుని ఇంకా మంచి టీవీస్ అయితే తీసుకోవచ్చు, బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో MI 4X ఇది చూడండి మనకి 31,990 రూపీస్ అయితే ఉంది. సో విత్ 4K సపోర్ట్ 50 ఇంచెస్ మనకి సైజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి బాగుంటుంది. సో బెస్ట్ డీల్స్ అయితే ఇవే గైస్. సో మనకి నాకు నచ్చిన డీల్స్ అయితే. అలాగే ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేసామంటే మనకి అమెజాన్ 5 స్టిక్ మీద ఒకవేళ మీరు 5 స్టిక్ తీసుకోవాలనుకుంటే వీ హ్యావ్ ఆఫర్ ఆన్ దట్. సో దానిపైన కూడా మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్రెజెంట్ అయితే. అలాగే మనకి ఇంకా చాలా మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ప్రెజెంట్ టీవీస్ అని చెప్పాను కానీ ఇక్కడ మనకి స్మార్ట్ టీవీస్ అయితే ఏం కనపరాలేదు. సో సరే ఉండండి, నేనైతే టీవీస్ అని చెప్పి మళ్ళీ నేనైతే సెర్చ్ చేసి మీకైతే చూపిస్తాను.
సో ఇది మనకి టీవీ చూసామంటే Y3 చెప్పాను ఆల్రెడీ, సామ్సంగ్ చెప్పాను 43 ఇంచెస్ బాగుంటుంది. సోనీ బ్రావియా 34,000 రూపీస్ అయితే ఉంది విత్ ఫుల్ హెచ్డి. ఒకవేళ మీరు సోనీ లవర్స్ అయితే పిక్చర్ క్వాలిటీ అనేది సోనీలో బాగుంటుంది, సౌండ్ క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ అనేది అక్కడ తీసుకోవచ్చు. బట్ అది అక్కడైతే మీకు 4K సంబంధించిన టీవీస్ అయితే కూడా దొరుకుతుంటాయి. అక్కడ మీరు కావాలంటే సోనీ తీసుకోవచ్చు, బ్రావియా సిరీస్. బ్రావియా సిరీస్ బాగానే ఉంటాయన్నమాట. లేదంటే మీకు 4K సిరీస్ అయితే కూడా దొరుకుతుంటాయి అదే ప్రైస్ రేంజ్లో. అయితే మీరు వేరే టీవీస్ అయితే కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ ఇంకా మనకి మ్యాక్సిమం చూసేది మాత్రం సామ్సంగ్, అలాగే మనకి రియల్మీ టీవీ. అది మర్చిపోయాను. బట్ రియల్మీ టీవీ అనేది ఇక్కడ మనకి లేదు. అక్కడ మనకి రియల్మీ టీవీ అనేది ఇక్కడ ఆఫర్స్ లేదు గైస్. బట్ మీరు రియల్మీ టీవీని అయితే కూడా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఎంఐ అలాగే నోకియా. నోకియా అయితే కూడా మర్చిపోయాను. నోకియా టీవీ సిరీస్ అయితే కూడా మీరు ఫ్లిప్కార్ట్లో చూసారంటే, ఏదైతే ఫ్లిప్కార్ట్ మీద వీడియో చేశాను కదా, టాప్ ఐ కార్డ్స్ వేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. టీవీస్ మీద అయితే మనకి మ్యాక్సిమం ఆఫర్స్ అయితే ఉన్నాయి. చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. బట్ ఎంఐ సిరీస్ అయితే మీరు ఎక్కువ కన్సిడర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీదటని మనకి ఓవర్ ప్రైజ్ అయితే అయిందనమాట. ఇక్కడ చూసుకున్నప్పుడు సోనీ బ్రావియా ప్రైస్ తగ్గించారు. అప్ టు మనకి 36%. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఫుల్ హెచ్డి టీవీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక్కటే నాకు సాడ్ విషయం అనమాట. అదొక్కటే మనకి బాధ పెట్టేది. మిగతాడన్నీ బాగుంటాయి. అలాగే మనకి సోనీ బ్రావియా ఇక్కడ చూడండి మళ్ళీ ఫుల్ హెచ్డి. వీటికన్నా మీరు ఎంఐ కానీ రియల్మీ కానీ వన్ప్లస్, నోకియా అవి అయితే తీసుకోండి. మోటో కూడా బాగుంటుంది, మోటో గేమింగ్ అయితే కూడా అక్కడ తీసుకోండి. లేదు కన్ఫర్మ్గా మీరు తీసుకోవాలి మంచి బ్రాండ్స్ అయితే ఫిలిప్ అయితే కూడా బాగుంటుంది అన్నమాట. ఫిలిప్లో కూడా మనకి 4K సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఒక మంచి విషయం ఫిలిప్స్లో అయితే కూడా. TCL అలాగే మనకి VU టీవీ, ఐఫాల్కన్ ఇవి అయితే ఉన్నాయి. బట్ అవి కూడా తీసుకోవచ్చు మీరు. మ్యాక్సిమం అయితే రికమెండేషన్ ఫస్ట్ వచ్చేసరికి ఎంఐ, వన్ప్లస్ వీటికైతే మీరు ఎక్కువ స్కోప్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేసు ఆఫర్స్ మిస్ అయితే మాత్రం మీరు అప్పుడు వీటి వైపు రావడానికి అయితే ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు ఇవి ఆఫర్స్ అయితే. ఒకవేళ మీకు ఏమన్నా ఆఫర్స్, డీల్స్, ఇంకా బెస్ట్ డీల్స్ మీకు తీసుకోవాలనుకుంటున్నారు, మీకు సజెషన్స్ కావాలి అన్న టైంలో అయితే మీరు ఒకసారి నాకు కింద అయితే టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. జాయిన్ అయిపోయి నాకు కామెంట్స్ అయితే చేయండి. అలాగే మనకి ఇయర్ ఫోన్స్ కానీ, కీబోర్డ్స్ అన్నీ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఒక వీడియో అయితే కవర్ చేయలేమన్నమాట. అది మేజర్ ప్రాబ్లం. ఒకవేళ మీకు మంచి డీల్స్ కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఒక మంచి డీల్స్ అయితే మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఇయర్ బడ్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం రెడ్మీ, రియల్మీ అయితే బాగుంటాయి. మనకి బ్లూటూత్ కానీ TWS ఇయర్ బడ్స్ అయితే బాగుంటాయి. ఒకవేళ మీరు అండర్ బడ్జెట్ 800 రూపీస్లో కావాలంటే మీకు నాయిస్ ట్యూన్ స్పోర్ట్ అయితే ఉంటుంది, దాన్ని తీసుకోవచ్చు. మంచి బేస్ అయితే వస్తుంది. అది ఈ వీడియోలో అయితే. గైస్ ఇది మనకి ఈ వీడియోలో ఏదైతే అమెజాన్ గ్రేట్ ఇండియన్ డే సేల్స్ స్టార్ట్ అయ్యాయి. నాకు తెలిసినంత వరకు ఇవే మనకి కొన్ని బెస్ట్గా అనిపించిన డీల్స్ అనమాట. నేనేమన్నా ఇన్ కేస్ మిస్ అయ్యింటే ఏమన్నా చెప్పడం మీకు కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. బికాస్ చెప్తే నేను కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నార్త్ సిరీస్ అయితే కూడా ఉంది. దీని జోలు మాత్రం వెళ్ళకండి నార్త్లోనికి. అక్కడ మీకు మనకి రియల్మీ X3 సూపర్ జూమ్ అయితే కూడా వస్తుంది, అక్కడ మీరు తీసుకోవచ్చు అనమాట. రెడ్మీ నోట్ 9 ప్రో సిరీస్ అయితే కూడా తగ్గిందన్నమాట, తీసుకోండి ఒకసారి మీరు తీసుకోవాలనుకుంటే. గైస్ ఇవి ఈ వీడియోలో అయితే నేను కుదిరితే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి తప్పక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కుదిరితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ అండ్ నోటిఫికేషన్ సెట్ చేయండి. ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకు అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు నాతో ఎప్పుడు కనెక్ట్ అయితే ఉండొచ్చు. కింద సోషల్ మీడియా లింక్స్ అయితే ఉన్నాయి. గైస్ ఇది వీడియోలో, అండ్ మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే గైస్.